ఇంత ముందుగా ఇంత చర్చ నడుస్తున్న సమయంలో క్లారిటీ ఇచ్చి మేము ఎన్డీఏ కాదు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు కదా. సార్, సుదీర్ఘకాలం కొనసాగిన ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు, నెహ్రూ రికార్డుని అధిగమించారు అన్న ఒక పోలిక వస్తుంది సార్. ఈ పోలిక సరైందేనా? స్టాటిస్టికల్గా సరైంది, కానీ హిస్టారికల్ ఎంక్వైరీ ఎప్పుడు కూడా డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్తో ఉండదు. అప్పుడున్న కాంప్లెక్సిటీస్ ఏంటి, ఇప్పుడున్న కాంప్లెక్సిటీస్ ఏంటి, చరిత్రలో ఇద్దరు నాయకుల్ని కంపేర్ చేయడంలో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేయకూడదు. మీకు డెఫినెట్గా టైం పీరియడ్లో తీస్తే కరెక్ట్, ఎందుకంటే మీకు 4398 days నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఇప్పుడు దాన్ని అధిగమించారు. 4400 daysకు నరేంద్ర మోడీ వచ్చాడు. ఇది మామూలు రికార్డ్ అంటే స్టాటిస్టికల్ రికార్డ్ ఇస్ ఆల్సో ఏ గ్రేట్ రికార్డ్, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఇది కేవలము 4400 days అనే గణాంకాలుగానే మనం చూడలేం కదా. 3 సార్లు ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల భారత ప్రజల విశ్వాసాన్ని ప్రకటించి ఇప్పటికీ కూడా దేశంలో ద టవరింగ్ పొలిటికల్ లీడర్గా మెజారిటీ ప్రజల మద్దతు పొందుతున్న నాయకుడిగా నరేంద్ర మోడీ ప్రత్యేకత. ఈవెన్ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఇప్పటికిప్పుడైతే పోటీ కనిపించడం లేదు. అందువల్ల ఇట్ ఈస్ నాట్ జస్ట్ నెంబర్ ఆఫ్ డేస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ప్రజల మ్యాండేటు. ఇన్నిసార్లు ప్రజల మ్యాండేట్ పొందడం మామూలు విషయం కాదు. అంతకుముందు చీఫ్ మినిస్టర్గా కూడా ప్రతి ఎన్నిక గెలవడం అనేది మోడీ ప్రత్యేకత కూడా. సో అందువల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ పీస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, ఇట్ ఇస్ అ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. దాంట్లో ఎవ్వరూ తక్కువ చేయకూడదు. మోడీ విజయం అద్భుతమైన విజయం, దానికి బీజేపీ సెలబ్రేట్ చేసుకోవడంలో ఏమాత్రమూ తప్పులేదు, అందులో అనుమానమే లేదు. కానీ అదే సమయంలో నెహ్రూతో పోల్చి ఈ టైం పీరియడ్తో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే అప్పుడున్న కాంటెక్స్ట్ వేరు, ఇప్పుడున్న కాంటెక్స్ట్ వేరు. అప్పుడున్న కాంటెక్స్ట్ ఏంటి, అసలు భారతదేశం యునైటెడ్గా లేని ఒక పరిస్థితి, ప్రపంచంలో ఎక్కడో లేని ఒక విషాదమైన కనీవిని ఎరగని విషాదం, దేశ విభజన, లక్షలాది మంది ఉచ్చకోత, లక్షలాది మంది ప్రజలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు మైగ్రేషను, అసలు 560 ప్రిన్స్లీ స్టేట్స్ తిరుగుబాటు, మేము దేశంలో కలవమని, అలాంటి అస్థిరమైన భారతదేశానికి నెహ్రూ ప్రధాని అయి దేశాన్ని సుస్థిరత వైపు నడిపించాడు. నరేంద్ర మోడీ ఒక సుస్థిరమైన సగర్వంగా నిలబడ్డ భారతదేశానికి 2014లో ప్రధానమంత్రి అయ్యారు. కంపారిజన్ ఏముంది? రెండవది 200 ఏళ్ల వలసవాద దోపిడీకి గురై ఆర్థిక జవసత్వాలు కోల్పోయి ఎకానమీ చాలా వీక్గా ఉండి అత్యధిక పేదరికంతో, వెనుకబాటుతనంతో, నిరక్షరాస్యతతో మగ్గుతున్న భారతదేశాన్ని నాయకుడయ్యాడు నెహ్రూ. ఒక అభివృద్ధి చెందుతున్న గర్వంతో ప్రపంచ దేశాలలోనే ఒక సగర్వంగా నిలబడ్డ ఒక శాస్త్ర సాంకేతిక ఆర్థిక శక్తిగా భారతదేశం ఉన్న సమయంలో నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. పారిశ్రామిక పునాదులే లేని వ్యవసాయ ప్రదాయకరమైన దేశంలో నెహ్రూ ప్రధాని అయ్యారు. బలమైన పారిశ్రామిక పునాదులతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లాంటి రంగాలలో ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా వెలుగొందుతున్నటువంటి సమయంలో భారత ప్రధాని అయ్యారు మోడీ. 4వది పార్లమెంటరీ ఇన్స్టిట్యూషన్స్ లేవు, సివిల్ సర్వీసెస్ కొలోనియల్ లెగసీలో ఉన్నాయి, యూనివర్సిటీలు లేవు బలంగా, మీకు ఇన్స్టిట్యూషన్స్ అంటూ ఒకటి ఏది ఎస్టాబ్లిష్ కానీ, ఆఖరికి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ పెడదామంటే ఒక మంచి హోటల్ కూడా లేని, శాస్త్ర సాంకేతిక ఇన్స్టిట్యూషన్స్ లేని, పరిశోధనా సంస్థలు లేని ఒక వలసవాద దోపిడీ నుంచి బయటపడ్డ ఒక దేశానికి ప్రధాని అయ్యారు నెహ్రూ. వాటన్నిటినీ నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్, రోజసి రంగం నుంచి అణుశాస్త్ర రంగం వరకు పునాదులు వేసేయాల్సిన పరిస్థితుల్లో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక డెవలప్డ్ ఇండియాగా రూపాంతరం చెందుతున్న భారతదేశానికి మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. 5వది అసలు పార్లమెంటరీ డెమోక్రసీ అంటే తెలియదు, ఎలక్టోరల్ డెమోక్రసీ అంటే తెలియదు. అదే సమయంలో స్వాతంత్రం పొందిన దేశాలలో మిలిటరీ తిరుగుబాట్లు, ఒక రాజ్యాంగ వైఫల్యాలు జరుగుతున్న సమయంలో
ఇన్ని భాషలు, మతాలు, సంస్కృతులు, జాతులు, ఇంత సువిశాలమైన భౌగోళిక ప్రాంతములు, ఈ దేశంలో అసలు ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందా అనే అనుమానాస్పద పరిస్థితుల్లో దేశం ఉన్నప్పుడు నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. జర్మన్ ఛాన్సలర్గా ఉన్న అతను అంటాడు, సో ఎన్ ఐలాండ్ ఆఫ్ డెమోక్రసీ కెనాట్ సర్వైవ్ ఇన్ ఓషన్ ఆఫ్ డిక్టేటర్షిప్ అంటాడు. అంటే ఒక నిరంకుశత్వం అనే సముద్రంలో ప్రజాస్వామ్యం అనే దీవి మనగడ సాధించలేదు అంటారు. వెస్టర్న్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ఇట్ విల్ బి ఎ ఫెయిల్డ్ నేషన్ అని చెప్పి ఊహాగానాలు చేస్తున్న సమయంలో ఈ దేశంలో ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక వ్యవస్థల నిర్మాణం చేసినటువంటి చరిత్ర నెహ్రూది. ఒక పార్లమెంటరీ డెమోక్రసీని డీపెన్ చేసి, ఎలక్టోరల్ డెమోక్రసీని స్ట్రెంథెన్ చేసి, పౌర నియంత్రణలో మిలిటరీని పెట్టి, ఒక పార్లమెంటరీ సాంప్రదాయాలకు పునాదులు వేసి, దేశానికి ప్రజాస్వామ్యానికి ఒక బాటలు వేసినటువంటి కాలం నెహ్రూది. ఆల్రెడీ ఒక అనేక సంవత్సరాల ఎన్నికలు, పార్లమెంటరీ వ్యవస్థలు, సివిల్ సర్వీసెస్ వ్యవస్థలు, అన్ని రకాల ఇన్స్టిట్యూషన్స్ తయారైన భారతదేశానికి ప్రైమ్ మినిస్టర్గా మోడీ అయ్యాడు. ఇన్ని తేడాలుంటే అప్పటి సిచ్యువేషన్కి ఇప్పటి సిచ్యువేషన్కు కేవలము 4398 రోజులు అనే ఒక కంపారిజన్ తీసి స్టాటిస్టిక్స్తో హిస్టరీని జడ్జి చేయడం హిస్టారికల్ ఎంక్వైరీ అంగీకరించదు. చారిత్రక పరిశోధకులు ఎవరినైనా అడగండి, హిస్టారికల్ రీసెర్చ్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ న్యూమరికల్ రికార్డ్స్. హిస్టారికల్ రీసెర్చ్ ఈజ్ బేస్డ్ ఆన్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద టైమ్స్. ఆ కాలంలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో చరిత్రలో ఒక వ్యక్తి కంట్రిబ్యూషన్ చూడాలి తప్ప కేవలం నెంబర్స్లో చూడడం అనేది కరెక్టే కాదు. సార్, కాంగ్రెస్ నుంచి రేవంత్